అందరికీ నమస్తే. నేను మీ శారదని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ చికెన్‌లో మసాలా దినుసులు మొత్తం ఒక్కసారిగా కలిపి ఇలా కుక్కర్‌లో పులావ్ తయారు చేయండి. చాలా రుచిగా ఉంటుంది. తక్కువ టైంలోనే రుచిగా వంట రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. నేను ఒక కప్పు బాస్మతి రైసు ఒక గిన్నెలో పోసి చక్కగా వాటర్ పోసి శుభ్రంగా 2 సార్లు కడిగానండి. ఒక గ్లాసు బాస్మతి రైస్‌కి 1:30 గ్లాసు వాటర్ పోసుకోవాలి. మీరు 2 గ్లాసులు రైస్ తీసుకుంటే 3 గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. మామూలు రైస్ తీసుకుంటే ఒక గ్లాసుకి 2 గ్లాసులు డబల్ తీసుకోవాలండి. అరగంట మాత్రం ఖచ్చితంగా నానబెట్టాలి. ఏ కుక్కర్ గిన్నెలో అయితే మనము పులావ్ తయారు చేయాలనుకుంటున్నామో ఆ కుక్కర్ గిన్నె తీసుకొని నేనైతే అరకిలో రైసు అరకిలో చికెన్ ఉండేట్లుగా చేస్తున్నాను కొలత ప్రకారము. అరకిలో చికెన్ను చక్కగా శుభ్రంగా క్లీన్ చేసి ఆ కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకున్న తరువాత అర స్పూను పసుపు, 1 స్పూను కారం, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అర స్పూను చికెన్ మసాలా పౌడరు, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, పావు టేబుల్ స్పూను జీలకర్ర పొడి, ఒక చిన్న కప్పు పెరుగు, రుచికి తగినంత ఉప్పు. ఇప్పుడు మసాలా దినుసులు మొత్తం బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, స్టారు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. 1 టమోటాను కట్ చేసి వేసుకోవాలి. 4, 5 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తరువాత 2 రెమ్మలు కరివేపాకు, కాడలతో సహా కొత్తిమీర క్లీన్ చేసి వేసుకోవాలి. అంటే మామూలుగా మనము ఇది ఆయిల్లో ఇవన్నీ వేయించుకొని తర్వాత ముక్కలు వేస్తామండి. అలా కాకుండా ఒక్కసారి ముక్కలకే ఇవన్నీ చక్కగా పట్టించి అరగంట సేపు నానబెట్టి తర్వాత వండితే సూపర్గా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. చక్కగా చేత్తో ఆ ముక్కలకు మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి. మూత పెట్టి ఫ్రిడ్జ్లో అరగంట పెట్టాలి. బియ్యము అరగంట నానబెట్టాలి. ఈ ముక్కలు అనేవి కూడా ఫ్రిడ్జ్లో అరగంట ఉంచాలి. మనము పులావుకు ఏమేమి ఉపయోగిస్తామో మొత్తము ఈ ముక్కల్లో కలిపేసామండి. అరగంట అయిన తరువాత మనము కుక్కర్ గిన్నెలో కలిపెట్టుకున్నాం కదండి, ఆ గిన్నెతో సహా స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి చక్కగా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనము ఈ చికెన్ అనేది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. చికెన్లో నుంచి వాటర్ వస్తుందండి. ఆ వాటర్లోనే ముక్క అనేది మగ్గాలి. అప్పుడే ముక్క తినేటప్పుడు మనకి రుచిగా ఉంటుంది. మీరు ఇక్కడ గమనించగలరు, మసాలాలన్నీ చక్కగా వేగి టమోటా కూడా మెత్తబడిపోయింది చూడండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్ని ముక్కలు మెత్తబడినవి, ఆయిల్ పైకి వచ్చింది. మరొకసారి చక్కగా కలిపి ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నందువలన ఈ చికెన్ పులావ్ అనేది చాలా రుచిగా ఉంటుంది. మరొకసారి కలిపి మనం ముందుగా నానబెట్టినటువంటి బాస్మతి రైస్ ఉంది కదండి, ఆ రైసు వాటరు మొత్తం ఒకేసారి వేసి తర్వాత రైసుకు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనము ముక్కల్లో ఉప్పు వేసాము, చూసి వేసుకోండి. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మామూలు రైస్ అయితే 3 విజిల్స్ రావాలి. మర్చిపోకుండా రైస్ మాత్రం అరగంట నానబెట్టాలి. 2 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత వావ్! చూస్తుంటేనే నోరూరుతుందండి. అంత రుచిగా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు గమనించగలరు ఎంత పొడి పొడిగా ఎంత బాగొచ్చిందో చూడండి. హడావిడి లేకుండా మొత్తం చికెన్లో మసాలాలు కలిపి ఇలా తయారు చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకవేళ జనవరి 1 రోజు నాన్ వెజ్ తినే పని అయితే ఈ పులావ్ను ట్రై చేయండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.